ఇంగా స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్‌కు డిఫరెన్స్ అడిగాను. స్టాండర్డ్ కాదు పెద్దిరెడ్డి, ఆ! స్టాండ్ అలోన్. స్టాండ్ బై. స్టాండ్ అలోన్. మీరు స్టాండ్ అలోన్. అసలు అనేది రాస్తున్నారో రాయట్లేదో కూడా తెలీదు. పదాలే మీరు ముందు ఇంత తప్పు చెప్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఒక 20 డేస్ అయితుంది. మీరు పదాలే తప్పు చెప్తుంటే ఇంగ మీరు ఇప్పుడు సిక్ అనేది నేను ఎన్నో సార్లు చెప్పినాను. ఎన్నో సార్లు చెప్పినా గాని మీరు ఎక్కడికి పోవాలి, ఏంటి వీడియోస్‌లో గూడా మీరు క్లియర్‌గా చూసుకున్న మెన్షన్ చేసినాను. మీరు అందుకే చెప్పేటప్పుడు ఏదైనా గాని ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రాసుకున్నంటే అట్‌లీస్ట్ అనేది మీకు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చెప్తారు. సరే ఇంకా జనరల్‌గా ఒకవేళ సిక్ గురించి మనం డిస్కస్ చేసినాము. అదేది 3 డిప్లాయ్‌మెంట్ స్టాండ్ అలోన్ గురించి, డిస్ట్రిబ్యూటర్ గురించి, క్లస్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినాము. ఇంకా ఏం క్వెషన్స్ అడిగాడు? క్లస్టరు, క్లస్టరు సెక్యూర్ వీటికి డిఫరెన్స్ అడిగాడన్న. క్లస్టరు? క్లస్టరు, సెక్యూర్ ఎక్సెల్. హ్మ్. సెక్యూర్ ఎక్సెల్ అంటే అదే డిస్కస్ చేసినాం. నెక్స్టు అంటే ఇంగా ఆడు చెప్పాడన్న కానీ ఎక్కువ స్విచెస్ కంప్లీట్‌గా రావాలా అని. ఓన్లీ ఇది ఫైర్‌వాల్ కాదు కంప్లీట్‌గా హ్మ్. ఎండ్ టు ఎండ్ అడిగాడు. నేను అంత ఎక్స్‌పీరియన్స్ లేదని ఎంత చెప్పింటే ఎంత వరకు ఎంతసేపు నీకు టెక్నికల్ రౌండ్ తీసుకున్నారు? 12 మినిట్సే జరిగిందన్న. 12 మినిట్స్ అంటే ఇంక అర్థమైంది గదా! అంటే నువ్వు హ్మ్. పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని. అవును. ఓకే. ఇప్పుడు దాంట్లో అడిగిన క్వెషన్‌లో మనము డిస్కస్ చేసిన ప్రతి ఒక్కటి డిస్కస్ చేసినాము. ఇప్పుడు అదేది సిక్. సిక్ హ్మ్. ఎట్లా ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తాము? లేకపోతే ఇప్పుడు నేనైనా నిన్ను క్వెషన్స్ అడిగినా గదా! ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా మీకేమన్నా అని? అట్‌లీస్ట్ అన్నా నువ్వు ఇప్పుడు గూడా తెలుసుకోవాలని లేదైతే నీకు. సరే ఒకవేళ ఇప్పుడు అతను నిన్ను క్వెషన్ అడిగినాడు. సిక్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తావు ఎండ్ టు ఎండ్. తర్వాత ఆ స్టాండ్ అలోన్ అనే పదం గూడా ఇప్పుడు గూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు సిక్ గురించి ఇప్పుడు నువ్వేం తెలుసుకున్నావు? సె సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అని నా. ఇప్పుడు వన్ గుర్తుపెట్టుకోండి. సర్వర్ నుంచి వన్ అందరికి సర్వర్ నుంచి ఒక ఇప్పుడు సర్వర్‌కి. ఏదైనా నేను అడిగినా అంటే అబ్రివియేషన్ చెప్పొద్దు. హ్మ్. డెఫినిషన్ దాని మీనింగ్ హ్మ్. అనేది చెప్పాలి. ఓకే. వన్ సర్వర్ నుంచి ఒక సర్వర్‌కనేది కమ్యూనికేషన్ అనేది వన్ సర్వర్ నుంచి వన్ సర్వర్‌కా? ఎవరైనా చెప్పండి దీంట్లో సిక్ కమ్యూనికేషన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్‌మెంట్ అయితది? అసలు సిక్ కమ్యూనికేషన్ అనేది ఎందుకనేది? దస్తగిరి, చాంద్ బాషా, సురేంద్ర, లోకేష్ అంటే అతను ఇప్పుడు జాయిన్ అయ్యాడు గదా! శౌర్య చెప్పండి. ఎవరైనా ఒకరికన్నా తెలుసా? ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నేను ప్రాక్సీగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నేను చెప్పే ఆన్సర్‌లు చెప్పే పడితే నేను ఇంత శ్రమ పడను. ఇప్పుడు పొద్దున్నుంచి ఇప్పుడు ఇంతవరకు శ్రమ పడి మళ్ళీ ఆఫీస్‌కి పోవాలంటే ఎట్లా అంటే నాకు చాలా హెడేక్ గూడా ఉంది. మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేది పెడితే నేను అట్‌లీస్ట్ అనేది చెప్పినా బావుంటది. ఇప్పుడు నువ్వు సిక్ అనేది అడిగినప్పుడు నిన్ను ఇది ఆన్సర్ చెప్తున్నావంటే నువ్వు సర్వర్ టు సర్వర్ అనేది ఎంత మటుకు అది కరెక్ట్ చెప్పు సర్వర్ టు సర్వర్. నువ్వు చూసినే అది చూసి చెప్పినా కూడా చెప్పలేకపోతున్నావా? చూసి ఏం లేదు నాకు మామూలుగా. ఇప్పుడు ఇప్పుడు హ్మ్. ఇప్పుడు రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆ క్వెషన్ నిన్ను అడిగిండు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఏం చెప్తావు నువ్వు మళ్ళీ? ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒక క్వెషన్ తెలినప్పుడు మనం ఆల్రెడీ రీసెర్చ్ చేసుకుంటాం కదా! ఈ క్వెషన్ నెక్స్ట్ టైమ్ అనేది మనం హ్మ్. చెప్తే ఏం చెప్పాలని చెప్పేసి. ఎవరైనా చెప్పండి హ్మ్. దీంట్లో. సిక్ అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ సర్వర్ అండ్ గేట్‌వే. చూడు ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సర్వర్ టు సర్వర్ కాదు పెద్దిరెడ్డి. ఎన్నో ఓకే. సార్లు చెప్పినాను. సర్వర్ టు నీకు గుర్తుపెట్టుకో. నువ్వు ఎఫర్ట్స్ అనేది పెడుతున్నావో లేదో తెలీదు గానీ, బట్ ఇంకా ఎఫర్ట్స్ అనేది నువ్వు పెట్టాలి. అట్‌లీస్ట్ అనేది ఓకే. ఇంటర్వ్యూ అని అడిగినప్పుడు అట్‌లీస్ట్ ఈ ఆన్సర్ చెప్పాలి. సిక్ అనేది దేనికి ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తాము? బిట్వీన్ ద మేనేజ్మెంట్ సర్వర్ టు గేట్‌వే. ఇఫ్ సిక్ బ్రోకెన్స్ నెక్స్ట్ పాయింట్. సురేంద్ర? ఇఫ్ సిక్ బ్రోకెన్ స్మార్ట్ కన్సోల్. నో. హియర్ వై యూ ఆర్ ఇన్వాల్వింగ్ స్మార్ట్ కన్సోల్. We are establishing the SIG between the management server to gateway. Now గేట్‌వే. you were saying smart console. So first everyone needs to be like ఇన్ని రోజులు మనం చెప్పినది ఇంక మనం క్లారిటీగా ఉండాలి. ఇంకా క్లారిటీగా అనేది లేకపోతే ఏదర్ నేనన్నా సరిగ్గా చెప్పకపోయి ఉండాలి. లేకపోతే మీరన్నా ఎఫర్ట్స్ అన్నా పెట్టకపోయి ఉండాలి. ఇప్పుడు సిక్ అనేది నువ్వు క్లారిటీగా చెప్పినావు. దేనికి మధ్యలో అని చెప్పేసి. ఒకవేళ సిక్ అనేది బ్రోకెన్ అయితే ఏమైతదంటే స్మార్ట్ కన్సోల్ అంటున్నావు. స్మార్ట్ కన్సోల్ అసలుకి ఆ పదమే చెప్పకూడదు. ఏమైతది ఫైర్ చెప్పు? ఫైర్వాల్
ట్రాఫిక్ను ఆ, పంపించవన్నా. ఫైర్ వాల్ ట్రాఫిక్ ని పంపించదు. ఎన్క్రిప్టెడ్ అథెంటికేషన్. సరే, తప్పు అంతా తప్పు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ అనేది ఎప్పుడైనా కానీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ సిక్ అంటే మీరు అబ్జర్వేషన్ చెప్పినారు, సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఓకే, సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ రాసుకుంటుంటే రాసుకోండి. అది ఓకే. దేనికి మధ్యలో సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ సర్వర్ కి గేట్వేకి, అంటే మేనేజ్మెంట్ సర్వర్ కి సెక్యూరిటీ గేట్వేకి. ఈ సిక్ అనేది బ్రోకెన్ అయితే మనము పాలసీ ఇన్స్టాలేషన్ చేయలేము. ఇది మనం రెండో పాయింట్. ఇఫ్ సిక్ బ్రోకెన్స్ we won't able to install the policy on the gateway. Existing policies will place, and whoever is accessing that destination, if there was a policy, he will able to access. If new rule, if we want to create, we won't able to create, means we can't install the policy, because as clearly saying sick is broken. ఓకే. How you are confirming that? By while installing the policy, it is clearly saying that sick was broken. Then how you will reset the sick? Next. నో ఐడియా బ్రో. ఈ 2-3 పాయింట్లు అనేది నేను చెప్పినది అనేది మీరు గుర్తుపెట్టుకుంటారో, మీరు ఇంకేం చేస్తారో అది ఇంకా మీ బాధ్యత. ఓకే, ఓకే. నా స్క్రీన్ అనిపిస్తుందా? ఎస్. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం యాక్టివ్ ఫైర్ వాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ ఇన్స్టాలేషన్ అంటే సిక్ అనేది ఫెయిల్యూర్ అయితే అలా సిక్ పాలసీ ఇన్స్టాలేషన్ స్టేటస్లోనే మనకు క్లియర్లీ చెప్తారు సిక్ అని బ్రోక్ అనేది. అప్పుడు సిక్ రీసెట్ చేయాలా? అప్పుడు మనకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది మన నెక్స్ట్ స్టెప్ ఏంది? ఒకరికి ప్రాబ్లం ఉందంటే మనం ఆ ప్రాబ్లమ్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి? ఎట్లా రిజాల్వ్ చేయాలంటే సిక్ కమ్యూనికేషన్ బ్రోకన్ అయిందని చెప్తున్నాం. సిక్ కమ్యూనికేషన్ బ్రోకన్ చేయాలంటే సిక్ను రీసెట్ చేయాలా? మీరు ఈ 3-4 పదంలో ఇది ఎన్నోలో అయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ద సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వర్ టు సెక్యూరిటీ గేట్వే. అది కంపల్సరీ చెప్పాలి ఎవరైనా అడిగితే. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్, ఇఫ్ సిక్ ఈస్ బ్రోకెన్ వీ వోంట్ ఏబుల్ టు ఇన్స్టాల్ ద పాలసీ ఆన్ గేట్వే. దెన్ మూడో పాయింట్, వీ నీడ్ టు రీసెట్ ద సిక్ కీ. హౌ యూ ఆర్ గోయింగ్ టు రీసెట్ ద సిక్ కీ? వీ నీడ్ టు లాగిన్ టు ద గేట్వేస్, మీన్స్ ఫ్రమ్ ద బోత్ ద గేట్వేస్. మేబీ అంటే సిక్ అనేది ఒక మెంబర్కి ఫెయిల్ అయిందా, 2 మెంబర్కి ఫెయిల్ అయిందా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. For example, if sick has broken on one member, if sick has not broken on another member, obviously like sick will communicate to other member. Okay, but if active member, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైర్వాల్ 2 అనేది ఇప్పుడు యాక్టివ్లో ఉంది. సిక్ ఇప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ చేసినాము. ఇప్పుడు యాక్టివ్ మెంబర్కి సిక్ అనేది బ్రోకెన్ అయితే ఆటోమేటిక్గా మనము ఆ అదర్ మెంబర్కి అనేది పాలసీ ఇన్స్టాలేషన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ మెంబర్కే కదా మనం పాలసీ ఇప్పుడు ట్రాఫిక్ అనేది వెళ్ళేది, అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ మీరు 4వ 5వ పాయింట్ ఇది ఆలోచించాలి. సిక్ అనేది ఒక మెంబర్కి ఫెయిల్యూర్ అయిందా, 2 మెంబర్కి సిక్ అనేది ఫెయిల్యూర్ అయిందా? అది ఫెయిల్యూర్ ఎట్లా అయిందా ఏంటనేది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్లో తెలుస్తుంది. ఇంకొకటి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చూపిస్తాను, మీరు క్లారిటీగా బాగా వినండి. ఇప్పుడు క్లస్టర్స్ మెంబర్స్లోకి వెళ్తాము. ఇప్పుడు క్లస్టర్ మెంబర్లోకి వెళ్ళి ఫైర్వాల్ 1 చెక్ చేస్తున్నాము. ఫైర్వాల్ 1లో ఇక్కడ కమ్యూనికేషన్ చెక్ చేసినామంటే ఇప్పుడు ఇక్కడ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఒకవేళ పాలసీ ఇన్స్టాలేషన్ ఫెయిల్యూర్ అయితే, ఒకవేళ నువ్వు ఏ ఫైర్వాల్ పైన అయితే పాలసీ ఇన్స్టాలేషన్ చేయకపోతే ఆ ఫైర్వాల్ దగ్గర ట్రస్ట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్, ట్రస్ట్ ఈస్ నాట్ కమ్యూనికేటింగ్. ఇప్పుడు టెస్ట్ 6 స్టేటస్ అని చెక్ చేసాం అనుకో, ఇక్కడ కమ్యూనికేటింగ్ అవుతుంది. కమ్యూనికేటింగ్ కాక ఎర్రర్ ఏమొస్తుంది అంటే అన్నోను ఏదో ఒకటి ఇస్తుంది. ఇప్పుడు నువ్వు నిన్ను అడిగిన క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు కంపల్సరీగా అట్లీస్ట్ అనేది నువ్వు ఈ పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నుంచి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఒక క్లారిటీగా ఒక ఏం చెప్తున్నావు అనేది మీరు ఆలోచించుకొని చెప్పాలి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఇవన్నీ మీరు చేసుకోవాలి. నేనేమనుకున్నా అంటే ఈ 1 వీక్లో మీరు ఇవన్నీ చెప్తారని అనుకుంటున్నాను. ఇంకా నాట్ అంటేనే మీరు చెప్పలేకపోతున్నారు. ఇంకా ఇంటర్వ్యూ అనేది ఇంకా మీరు ఎన్ని డేస్ అనే టైం పడుతుందో అది మీరు అట్లీస్ట్ అంటే నాట్లో ఏ టైప్స్, నాట్ అంటే ఏంటి అనేది మీరు రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పితే నాకే గుర్తుంటుంది, మీకు ఎట్లా గుర్తుంటుంది? ఇంకా సరే, ఇప్పుడు ఒకవేళ 6 స్టేటస్ అనేది ఇప్పుడు ఇట్లా 6 స్టేటస్, మనం 6 స్టేటస్ అంటే ఇట్లా వెరిఫై చేయాలి. ఓకే, ఇట్లా వెరిఫై చేస్తాం. ట్రస్ట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ ఫైర్వాల్ 1కి సిక్ అనేది ప్రాబ్లం ఉందనుకో, అప్పుడు నేనేం చెప్పాను, మనం సిక్ అనేది రీసెట్ చేయాలి. సిక్ అనేది ఎట్లా రీసెట్ చేయాలా? ఏ మెంబర్కి అయితే సిక్ అనేది ఫెయిల్యూర్ అవుతుందో ఆ మెంబర్కి అనేది మనము సిక్ అనేది రీసెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మెంబర్ లాగిన్ అయినా కాబట్టి ఫైర్వాల్ 2 పైన ఇప్పుడు ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది అనేది ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఈ సిపి కాన్ఫిగ్ అనేది ఉంటుంది కమాండ్. హౌ యువర్ రీసెటింగ్ ద సిక్ అండ్ మీన్స్
by using the CP config, we need to use this option, secure internal communication, SIC. Okay, ఓకే అన్న. SIC. See, by running the CP config on the whichever member if SIC is failed, we need to run this CP config, and we need to choose the fifth option. It is clearly asking now trust status is showing trust is established, but like for your case, if trust is not established, it is asking would you like to reinitialize the communication. దీని అర్థమైంది కదా, రీఇన్స్టాలేజ్ అంటే మళ్ళీ సిక్ అనేది రీసెట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎస్. ఆర్ యూ షూర్? ఎస్. ఇప్పుడు యాక్టివేషన్ కీ వేయాలా. ఇప్పుడు ఈ యాక్టివేషన్ కీయే మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అక్కడ అనేది మామూలుగా ఇప్పుడు ఈడ రీసెట్ చేసేటప్పుడు ఇక్కడ రీసెట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ రీసెట్ చేసిన మాత్రమే సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కాదు. మళ్ళీ ఇప్పుడు గేట్వే ఇప్పుడు ఈ క్లస్టర్ ఆబ్జెక్ట్లోకి వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు క్లస్టర్ మెంబర్లోకి వచ్చి ఇప్పుడు ఫైర్వాల్ 2 అని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ రీసెట్ ఉంది కదా, ఈ రీసెట్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడైతే సిక్ కీ అనేది ఏదైతే ఇచ్చినామో ఈడ అనేది అదే ఇస్తే అప్పుడు క్లిక్ అనేది ఓకే కొడితే అప్పుడు ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ చేస్తే అప్పుడు సిక్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఇది అనేది మనం దానికి ఆన్సర్ చెప్పాలి. ఇదంతా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు రియల్ టైమ్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది ఫ్యూ పాయింట్స్ అనేది ఎట్లా పోవాలి, ఎట్లా రీసెట్ చేయాలి, ఏ కమాండ్ యూజ్ చేయాలి, ఏ ఆప్షన్ అనేది ప్రెస్ చేయాలి, ఆ ఆప్షన్ ప్రెస్ చేసినాక యాక్టివేషన్ కీ అడుగుతుంది, యాక్టివేషన్ కీ ఎంటర్ చేయాలి. వన్స్ యాక్టివేషన్ కీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ సర్వర్ అంటే స్మార్ట్ కన్సోల్ ఓపెన్ అయ్యి క్లస్టర్ ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్లస్టర్ మెంబర్లో వెళ్ళి ఏ మెంబర్ అయితే ఫెయిల్యూర్ అవుతుందో ఆ మెంబర్ని ఓపెన్ చేసి రీసెట్ అనేది కొట్టాలి. ఇప్పుడు ఇది ఏందనే చెప్పినాను, ఇంత స్లోగా చెప్పినాను, ఇంత క్లారిటీగా చెప్పినాను. ఇప్పుడు మీకు ఏదైనా దీంట్లో డౌట్ ఉందా స్టిల్ అనేది చెప్పండి. మీరు నేను 5 నిమిషాలు 10 నిమిషాల సేపు గట్టిగా గడిచిన మీకు అర్థమైందా లేదనే దానికి రిప్లై లేకపోతాను. నో డౌట్. అన్న నో అంటే ఏంది అంటే అర్థమైంది కదా. అర్థమైందన్న. అర్థమైంది. ఓకే, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ టైం అనేది మీరు ఇది నెక్స్ట్ టైం కాదు రేపే అడుగుతాను. సిక్ గురించి, సిక్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, ఎట్లా ఏం చేయాలి ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి ఏం అడిగిండు? స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూటెడ్ అది ఆల్రెడీ నేను ఇమేజెస్ కూడా పోస్ట్ చేసినాను. ఓకే, స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇవి ఇమేజెస్ క్లస్టర్ ఈ సెటప్స్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. నువ్వేమంటున్నావు? స్టాండర్డ్ అంటున్నావు. అంటే స్టాండర్డ్ అంటే నువ్వు ఇంకా పదాలే గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. ఇవి సరే ఒకవేళ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్. స్టాండ్ అలోన్ అంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ ఈ మెంబర్ డౌన్ అయితే ఏంటి, ఇవి అనేది అన్ని చేయొచ్చు. ఇప్పుడు రెండు ఒకటి దాంట్లో ఉంటున్నాయి. ఒకవేళ ఈ డివైస్ డౌన్ అయితే కంప్లీట్గా ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అదే డిస్ట్రిబ్యూట్లు అయితే ఇప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయితే ఫైర్వాల్ పైన ఇంపాక్ట్ ఏం కాదు, బట్ ఫైర్వాల్ పైన ఇంపాక్ట్ అయితే మేనేజ్మెంట్ సర్వర్ పైన ఇది ఫైర్వాల్ అనేది డౌన్ అయితే మేనేజ్మెంట్ సర్వర్ ఉన్నాయని లేకుండా మనం ఏం చేయలేము. ఈ క్లస్టర్లో ఇప్పుడు ఫైర్వాల్ ఒకటి డౌన్ అయినా ఇంకోటి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఇది అనేది దీని గురించి క్లస్టర్ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ అనేది ఇంకా డౌట్ ఉందంటే కన్నా ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకోండి. స్టిల్ ఇంకా క్వశ్చన్స్ ఏదైనా మీరు చదువుతున్నప్పుడు క్వశ్చన్స్ అనేది వస్తే రేపు అనేది రండి. మీరు క్వశ్చన్స్ అనేది అడగట్లేదంటే మీరు చదువుతండి అన్నీ అర్థమయ్యాయంటే మనం అది మేలే కానీ బట్ అనేది క్వశ్చన్స్ రాకుండా ఎట్లా ఉంటాయని నా డౌట్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు, కోర్ ఎక్సెల్ సెక్యూర్ ఎక్సెల్ అంటే అది కోర్ ఎక్సెల్ సెక్యూర్ ఎక్సెల్ గురించి నేను చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా చూపిస్తాను. సెక్యూర్ ఎక్సెల్ కోర్ ఎక్సెల్ అంటే దాంట్లో ఏం ఉండదు, మనం డెఫినేషన్లో చెప్పాలి. సెక్యూర్ ఎక్సెల్ అనేది ఎనేబుల్ చేయడం వల్ల ప్యాకెట్ అనేది యాక్సలరేషన్ అవుతుంది. ఒకవేళ డిసేబుల్ చేస్తే ప్యాకెట్ అనేది యాక్సలరేషన్ కాదు. ఒకవేళ సెక్యూర్ ఎక్సెల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఈ 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. అంతే, ఇంక దీని గురించి అంతకంటే నువ్వు ఎక్కువ ఏం అడగాడు. కోర్ ఎక్సెల్ అంటే ఏంది? కోర్ ఎక్సెల్ అంటే వర్చువల్గా కోడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 2 కోడ్స్ అనేది మామూలుగా ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్కి వచ్చిన తర్వాత 2 కోడ్స్ అనేది డిసైడ్ చేస్తాయి. ఏ కోర్ అయితే ఫ్రీగా ఉంటుందో ఆ కోర్కు ట్రాఫిక్ అనేది పాస్ అవుతుంది. అంటే ఈచ్ కోర్ అనేది ఇండివిజువల్గా పనిచేస్తుంది ట్రాఫిక్ అనేది. ఇది సింపుల్గా నువ్వు చెప్తే చాలు, మనము ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, డౌట్ ఉందా? ఒకసారి స్టిల్ అనేది మీరు చూసుకోండి. సెక్యూర్ ఎక్సెల్ అంటే ఏంటి, కోర్ ఎక్సెల్ అంటే ఏంటి నేను చెప్పినాను. మీరు చెప్పిన తర్వాత కూడా మీ సైడ్ కూడా ఇప్పుడు నేను చెప్పినది ఒకసారి వీడియో వినండి. మీరు ఇదైతే సెక్యూర్ ఎక్సెల్లో కమాండ్స్ ఉంటాయి, ఫైర్వాల్ యాక్సలరేషన్ ఆఫ్ స్టార్ట్, అవి కూడా చూపిస్తాను. మేబీ మీరు రికార్డింగ్ వీడియోస్లో అనేది ఉంటే క్లారిటీ అనేది వస్తుంది. స్టిల్ అనేది ఇంకా డౌట్ ఉందంటే ఐ థింక్ ఎఫ్డబ్ల్యూ మానిటర్లోనా? అదేం లేదు నా ఎఫ్డబ్ల్యూ నిన్న చెప్పారు నా క్లియర్. ఓకే,
సరే ఇప్పుడు దాని ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది మనకు రియల్ టైంలో ప్యాకెట్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు నువ్వు అనలైజ్ చేసుకోవడానికి అది సరిపోతుంది. ఓకే, అంటే అది మనకు అడిగితే అడగొచ్చు. ఇప్పుడు స్మాల్ ఐ దగ్గర ఇష్యూ వస్తే ఏమొస్తుంది, ప్యూర్ టెక్నికల్ పర్సన్ అయితే ఇప్పుడు మేనేజర్లో మ్యాక్సిమం జరుగుతాడు, అతను మేనేజర్కి కొంచెం మటుకే తెలుసు. బట్ అట్లీస్ట్ అనేది మీరు కమ్యూనికేట్ అయ్యేట్టుగా చూసుకోండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు ఇంకా? ఇంకా అంటే వేరే టాపిక్ అడిగాను ఇంకా కంప్లీట్గా ఎండో స్విచ్చెస్ రూటర్స్ ఇక్కడ కంప్లీట్ కావాలా నాకు అని చెప్తున్నా. ఓకే, దాంట్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగలేదు. సరే ఓకే, ఇప్పుడు సోఫార్ అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది నా సైడ్ నుంచి నాట్ అంటే ఏంటి, నాట్ అంటే అసలు ఏ టైప్ ఆఫ్ నాట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు చెప్పలేకపోతున్నారు. ఓకే, అట్లీస్ట్ అనేది నాట్ అంటే డెఫినేషన్, అంటే అబ్జర్వేషన్ కాదు, డెఫినేషన్ అనేది మీరు ఎట్లా చెప్తారు? నాట్లో 2 టైప్స్ ఆఫ్ నాట్స్ అనేది 2 టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఆ నాట్ కంటే మీనింగ్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేకపోతే నేను చెప్తాను. బట్ రేపైతే మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ రేపు రండి, రేపు అడుగుతాను మళ్ళీ. ఓకే, నా టైప్ ఆఫ్ నాట్స్ అంటే లైక్ స్టాటిక్ నాట్ అండ్ వెరీ డైనమిక్ గుడ్, నాట్స్ అనేసి వెరీ గుడ్. అది మనకు కావాల్సిన ఆన్సర్, అంతే కదా? ఎన్నోసార్లు చెప్పినాను. ఇప్పుడు మనం రాసుకుంటేనే మీకు సరిపోతుంటుంది. ఇప్పుడు నాట్లో 2 టైప్స్ ఆఫ్ నాట్స్ లేకపోతే ఏదో ఒకటి నాట్ అని ఉంటాడు, నువ్వు చెప్పాలి. ఇప్పుడు స్టాటిక్ నాటు, హై హిట్ నాటు, డైనమిక్ నాటు నీకు గుర్తుండే చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ అంటే ఏంటి? నాట్ ఈస్ నథింగ్ బట్ విల్ బి అలోయింగ్ మల్టిపుల్ డివైసెస్ టు ద ప్రైవేట్ నెట్వర్క్ టు షేర్ సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే దాని అర్థం ఏంది? అది హైడ్ నెట్ అంటాం. మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారానే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ పోతుందంటే దాని అర్థం దాన్ని హైడ్ నెట్ అంటాం. నాట్ అంటే సింపుల్గా ఇప్పుడు నిన్న స్క్రీన్ షాట్ కూడా చేసి చూపిస్తాను. నాట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇట్ కన్వర్ట్స్ ద ప్రైవేట్ ఐపీ అడ్రస్ టు పబ్లిక్ ఐపీ అడ్రస్. If one user wants to access the internet with the private IP address, he won't able to access the internet by help of public IP address only. He will able to access the internet. ఇది అనేది చాలాసార్లు చెప్పినాను. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ కూడా నిన్న ఇది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకొని కూడా చెప్పినాను. విత్ ద ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రాదు. విత్ ద ప్రైవేట్ ఐపీ, ఒకవేళ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఒకవేళ అతనికి ఇంటర్నెట్ కనెక్షన్ అంటే రావాలంటే ఏం చేయాలంటే అతను పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే ఎట్లా హైడ్ చేసి వెళ్ళాలి, దాన్నే మన హైడ్ నాట్ అంటాము. ఇప్పుడు నాటింగ్ అనేది ఒకవేళ ఎనేబుల్ చేయకపోతే ఫైర్ వాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రాదు. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేసినావో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఐ ఐడెంటిఫై రీసెంట్లీ I took one issue like where user is whenever we creating an object, like we didn't define as a natting, and so what we did and we enable the natting, and later when he tried to access the internet, he got the internet access. సింపుల్గా మనం నిన్న డిస్కస్ చేసినదే, నేను నాట్ అంటే ఏంటి అడిగినాను, అదే నేను ఏం చేసినానో అదే నేను మీకు ఇంగ్లీష్లో చెప్పినాను. రేపైతే మీరు చెప్తారా? స్టాటిక్ నాట్ అంటే ఏంటంటే స్టాటిక్ నాట్ ఈస్ నథింగ్ బట్ 1 to 1. వన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈస్ కన్వర్టెడ్ టు వన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సింపుల్గా స్టాటిక్ నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు, మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి బయటికి వెళ్తే ఒక పబ్లిక్ అంటే అదే హైడ్ నాట్ అంటాం. అదే స్టాటిక్ నాట్ అంటే ఓన్లీ 1 to 1, అంటే అది ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్కు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ మాత్రమే. హైడ్ నాట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి బయటకు పోతే అదే హైడ్ నాట్ అంటాము. తర్వాత ఇప్పుడు మాన్యువల్ పోస్ట్ నాట్ అనేది ఉంటుందన్నా? అవి అవి అసలు నీకు అడగరు. అది ప్రీ నాట్ పోస్ట్ నాట్ అంటే ఏంటి అసలు? నువ్వు నాట్ ప్రీ నాట్ పోస్ట్ నాట్ అంటే రూల్స్ అనేది, అది అంటే ముందు నాట్ కాకముందు ఏంటి నువ్వు అనేది ప్రీ నాట్ అంటే. నాట్ కాకముందు అంటే ఎట్లా జరుగుతుంది, పోస్ట్ నాట్ అంటే నాట్ అయినాక ఏం జరుగుతుంది అని దాని అర్థం. ఇప్పుడు నాట్ అంటే నువ్వు గుర్తుకు రావాల్సింది ఫస్ట్ డెఫినేషన్. అసలు అది నేను ఇప్పుడు ఏం చెప్పినా అది డెఫినేషన్. తర్వాత స్టాటిక్ నాట్ గురించి చెప్పు, తర్వాత హైడ్ నాట్ గురించి చెప్పు. ఎందుకంటే మనం హైడ్ నాట్ చేయకపోతే మనకు నిన్న ఒక ఆబ్జెక్ట్లో నీకు హైడ్ నాట్ ఎట్లా వేయాలి ఏంటి అనేది చూపించాను, అది చెప్పు. తర్వాత ఒకవేళ బయట సైడ్ నుంచి ఒకవేళ ఇంటర్నల్గా ఒక వెబ్ సర్వర్ అనేది యాక్సెస్ చేయాలనుకుంటుంటే అప్పుడు ఏం చేస్తావు? అంటే ఒక మాన్యువల్ నాట్ రూల్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. అది ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము ఏంటి అనేది చెప్పినాను. అది ఒకసారి మళ్ళీ కూడా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్. ఇప్పుడు నేను ఒకతను ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి ఒరిజినల్ సోర్స్, ఒరిజినల్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు అతను ఏమైంది మొత్తానికి నా వెబ్ సర్వర్ అనేది యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు పెద్దిరెడ్డి. ఓకే, సోర్స్ వచ్చేసి ఎనీ.
డెస్టినేషన్ వచ్చేసి ఫస్ట్ అతను పెద్దిరెడ్డి నా వెబ్ సర్వర్ కనెక్ట్ కావాలంటే ఫస్ట్ ఫైర్ వాల్కి హిట్ కావాలి. ఓకే, ఫస్ట్ ఫైర్ వాల్ ఐపీ ఒక పూల్ ఆఫ్ ఐపీఎస్ అంటే ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేస్తాం. ఓకే, పెద్దిరెడ్డి అతను సోర్స్ అతను డెస్టినేషన్ సోర్స్ అని ఎనీ, బట్ నీకు నేను ఏం చెప్తున్నాను, డెస్టినేషన్ ఫస్ట్ మనకు ఒరిజినల్ డెస్టినేషన్ ఏంది, ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీకి హిట్ అవుతాడు. తర్వాత సోర్స్ అనేది ఎనీ అట్లే ఉంటుంది, సోర్స్ అనేది ఎనీ, ఒరిజినల్ సోర్సెస్ ఎనీ. తర్వాత డెస్టినేషన్కి అనేది నువ్వు పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి ట్రాన్స్లేషన్ డెస్టినేషన్ నీ సర్వర్ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలా. సింపుల్ క్లారిటీగా ఓకే సోర్స్ అనేది ఎన్ని ఉంటుంది, డెస్టినేషన్ అనేది ఫస్ట్ డైరెక్ట్గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే నువ్వు బయట నుంచి యాక్సెస్ చేసేటప్పుడు నువ్వు ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి యాక్సెస్ చేస్తే యాక్సెస్ కాదనమాట. ఫస్ట్ యాక్సెస్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఈ గేట్వేకి అనేది హిట్ అయ్యి తర్వాత ఆ గేట్వేకి హిట్ అయిన తర్వాత అది ట్రాన్స్లేటెడ్ కావాలి ఇది ఒరిజినల్ డెస్టినేషన్కి, నీ వెబ్ సర్వర్ కంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్కి కన్వర్ట్ అవుతుంది. ఇది నాకు మొన్న కూడా క్వశ్చన్ అడిగినాడు. If any user wants to access the web server from outside, how do you define a rule? Sir, what I will do, I will mention original source as a any, and destination is I will mention as a external IP of a public IP, and then what I will do, I will translate the original destination to translation destination means server IP address. Translation destination in I will mention the server IP address, so he can able to access the server. ఓకే, దిస్ ఇస్ ద మాన్యువల్ రూల్, మాన్యువల్ నాట్ రూల్. నువ్వు ఫస్ట్ అడిగినప్పుడు ఆటోమేటిక్ రూల్స్, మాన్యువల్ రూల్స్ అవేంటివి? ఆటోమేటిక్ అసలు ఆటోమేటిక్ రూల్స్ అంటే ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన పదానికి నువ్వు ఇక్కడ మామూలుగా ఇక్కడ మనం ఏది రూల్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు మనం నాట్ రూల్ అనేది మనం కాన్ఫిగర్ చేయలేదు. నాట్ రూల్ అనేది ఎప్పుడు కాన్ఫిగర్ చేయలేదు. ఆటోమేటిక్ రూల్స్ అనేది ఎట్లా ఏర్పడతాయి? ఇప్పుడు ఈడ ఈ నెట్వర్క్ ఆబ్జెక్ట్ దగ్గర నాట్ దగ్గర ఈడ యాడ్ ఆటోమేటిక్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ఇప్పుడు దీని పేరులోనే ఉంది ఆటోమేటిక్గా మనం మన అడ్రస్ని ట్రాన్స్లేట్ చేయమని. అందుకు ఆటోమేటిక్గా నాట్ రూల్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకో ఆటోమేటిక్ రూల్ ఉంది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు బయట ఇక్కడ చూడు ఆటోమేటిక్ రూల్ సోర్స్ అనేది ఇది ఒరిజినల్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ హోస్ట్ అనేది నాట్ అవుతున్నట్టు ఆటోమేటిక్ నాట్ రూల్ ఇది ఆటోమేటిక్ నాట్ రూల్ ఇది ఆటోమేటిక్ క్రియేట్ అయింది, నేను క్రియేట్ కాలేదు. ఇది నువ్వు నాట్ టైప్స్ అంటే ఆటోమేటిక్ రూల్, తర్వాత మాన్యువల్ నాట్ రూల్ అంటే అది చాలా తప్పు అసలు. స్టాటిక్ నాటు, తర్వాత హైడ్ నాటు, తర్వాత మాన్యువల్ నాటు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకో, వెబ్ సర్వర్ అతను బయట అతను లోపల అడిగినప్పుడు ఇవనేది నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక నాట్ గురించి అడిగినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రబుల్ షూటింగ్ కూడా ఇది చేసినాను అది చేసినాను నేను మనం చేసినది ఒక నాట్ అనేది డిసేబుల్ అయితే ఏమవుతుంది, అతని ఇంటర్నెట్ యాక్సెస్ కాదు. ఈ నాట్ అడిగినప్పుడు నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ సినోరియస్ వర్క్ చేసిన మొత్తం చెప్పు. ఇంకా చాలు అతను అన్నప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్ళేసాయి. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినావు అతనికి ఆటోమేటిక్ అర్థమవుతావు నువ్వు రియల్ టైంలో వర్క్ చేసినావని. ఓకే, ఓకే ఇప్పుడు నాట్ టైప్స్ గురించి చెప్పింది. ఇప్పుడు సరే మన క్లాస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఏం పెట్టుకున్నామంటే అప్గ్రేడేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంత అప్గ్రేడేషన్ అనేది మీరు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఓఎస్ వర్షన్ నుంచి ఇంకొక ఓఎస్ వర్షన్కి అంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్గ్రేడేషన్ అంటే ఏది అప్గ్రేడేషన్? ఓకే, అప్గ్రేడేషన్ అంటే ఇప్పుడు ఏమేమి ఉంటాయి అప్గ్రేడేషన్? మేనేజ్మెంట్ సర్వర్ని అప్గ్రేడేషన్ ఉంటుంది, గేట్ వేని కూడా అప్గ్రేడేషన్ చేసేది ఉంటుంది. ఓకే, కరెక్టే కదా? మేనేజ్మెంట్ సర్వర్ని అప్గ్రేడేషన్ చేసేది ఉంటుంది, గేట్ వేని కూడా చేసేది అప్గ్రేడేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ వర్షన్ రన్నింగ్ అవుతుంది, ఏ వర్షన్కి నువ్వు అప్గ్రేడేషన్ చేసుకుంటున్నావో లేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కమాండ్ యూజ్ చేయాలి చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది గేట్వే అనేది ఏ వర్షన్లో రన్ అవుతుంది అనేది ఏ కమాండ్ యూజ్ చేసుకొని చెక్ చేస్తాము? సిపి స్టార్ట్ సిపి స్టార్ట్ చెప్పు, కరెక్ట్లే. సిపి స్టార్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరే ఇప్పుడు ఎన్నిసార్లు అడిగింటాను? గుర్తుపెట్టుకోండి, ఏది కమాండ్ రాసుకోండి. లేకపోతే how do you verify like which version is currently running on the firewall means by using cp start os.
Now our version is currently running on R81.20. ఓకే, ఫస్ట్ అనేది అప్గ్రేడేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ అనేది నీకు మనకి ఈ బేసిక్ కమాండ్ అనేది తెలిసిండాలి. ఈ బేసిక్ కమాండ్ అంటే అసలు ఫైర్ వాల్ అనేది ఏ వెర్షన్తో రన్ అవుతుంది ఏంటి అనేది తెలిసిండాలి. ఓకే, ఓకే అన్న. ఈ ఇంకొకటి అప్గ్రేడేషన్ చేయాలంటే కన్నా ఫస్ట్ గేట్వేస్ అనేది నీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మనం డైరెక్ట్గా ఫస్ట్ యాక్టివ్ మెంబర్ అనేది మనం చేయకూడదు. అప్గ్రేడేషన్ అనేది ఫస్ట్ స్టాండ్ బై మెంబర్ చేయాలి. వన్స్ స్టాండ్ బై మెంబర్ సక్సెస్ఫుల్గా అప్గ్రేడ్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్ మెంబర్కి లాగిన్ అయ్యి మళ్ళీ ఏదైతే ఆ మెంబర్ అనేది అప్గ్రేడ్ అయింటుందో దానికి ఫెయిల్ ఓవర్ చేసి తర్వాత ఆ మెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దస్తగిరినే మాట్లాడుకుందాం. నేనున్నాను, ఇప్పుడు నేను యాక్టివ్ మెంబర్ని. ఓకే, దస్తగిరి స్టాండ్ బై మెంబరు. బాగా ఆలోచించండి, ఇది చాలా ఇంపార్టెంట్. అప్గ్రేడేషన్ అని అంటే మనం ఈ ఈ విషయం తెలుసుకుంటే చాలు, మిగతాదంతా మీరు డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నా అది ఫాలో అయితే సరిపోతుంది. బట్ అట్లీస్ట్ అనేది ఒకవేళ అప్గ్రేడేషన్ హౌ యూ విల్ డూ అంటే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, నాది యాక్టివ్ మెంబరు, దస్తగిరి స్టాండ్ బై మెంబరు. అప్గ్రేడేషన్ ఏ ఫైర్ వాల్కైనా ఫస్ట్ చేయాల్సింది స్టాండ్ బై మెంబర్ పైనే. ఓకే, ఓకే అన్న. ఫస్ట్ స్టాండ్ బై అంటే ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరిని R81.20 నుంచి R82, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ R82 ఉంది, R82కి అప్గ్రేడేషన్ చేసినాను దస్తగిరిని. ఓకే, దస్తగిరి అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నా దాన్ని అప్గ్రేడేషన్ చేయాలి. నా దాన్ని అప్గ్రేడేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నేను ఫిల్ ఓవర్ చేయాలి. ట్రాఫిక్ అనేది ఫస్ట్ ఫిల్ ఓవర్ చేయాలి. ఎవరికి మన ఏదైతే అప్గ్రేడేషన్ అయిందో దస్తగిరికి అప్గ్రేడేషన్ R82కి, ఆ R82కి మన దస్తగిరికి ఫెయిల్ ఓవర్ చేయాలి. అప్పుడు ఫెయిల్ ఓవర్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నా పైకి వచ్చి క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ డౌన్ అనే కమాండ్ కొట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత ముందు కూడా చెప్పినాను, క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ డౌన్ అని కొడితే ఈ మెంబర్ అనేది డౌన్ అవుతుంది, అదర్ మెంబర్ అనేది యాక్టివ్ మెంబర్ అవుతుంది. కరెక్టే కదా? అదర్ మెంబర్ అంటే ఎవరు? నేనే అన్న. దస్తగిరి యాక్టివ్ మెంబర్ అవుతాడు. ఇప్పుడు ఈ మెంబర్ డౌన్ ఉంటుంది. ఈ మెంబర్ డౌన్ అనేది మళ్ళీ క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ అప్ కొడితే స్టాండ్ బై రూపంలోకి వస్తుంది. ఓకే, డౌన్ కొట్టినా కాబట్టి డౌన్లోనే చూపిస్తుంది. మళ్ళీ నువ్వేం చేయాలి, తర్వాత అప్ కొడితే అప్పుడు ఏమవుతుంది, స్టాండ్ బైలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చూపించాలంటే చూపిస్తాను. ఇది మామూలుగా యాక్టివ్లో ఉంది, తెలుసు కదా? చూడు, ఇప్పుడు నేను సిపిహెచ్ఎఫ్ ప్రాప్ స్టార్ట్ అనేది వెళ్తాను. ఇప్పుడు నాదేమైంది లోకలు, ఇప్పుడు నేను సురేష్ను నా డౌన్ అయిపోయింది. ఇప్పుడు దస్తగిరి యాక్టివ్ మెంబర్. ఇప్పుడు యాక్టివ్ మెంబర్ ఎట్లా, ఇప్పుడు ఆల్రెడీ ఇది అప్గ్రేడ్ అయిపోయింది ఎంతకు R82కి. ఇప్పుడు నా డౌన్లోనే ఉంది. ఇప్పుడు డౌన్లో ఉన్నదాన్ని మళ్ళీ అప్గ్రేడేషన్ చేయాలంటే మనం ఇప్పుడు ఇంతకుముందు నీకు ఒకటి చెప్తున్నాను, ఈ ఆప్షన్ ఉండేది. ఈ ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది యాక్టివ్లోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ స్టాండ్ బైలోకి వచ్చిన తర్వాత అట్లా కాదు. ఇప్పుడు ఇది మెంబర్స్ ఉంది కదా, ఇది ఇంతకుముందు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మెయింటైన్ కరెంట్ యాక్టివ్ మెంబర్ యాజ్ ఎ క్లస్టర్ మెంబర్. ఇది మనం ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే యాక్టివ్లో ఉంటుందో అదే యాక్టివ్లో ఉంటుంది. వన్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రికవర్ అయిన తర్వాత, నా అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు స్టాండ్ బైలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా యాక్టివ్లోకి రాదు. ఏదైతే ఉందో యాక్టివ్లో అదే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆప్షన్ వల్ల అపాన్ క్లస్టర్ మెంబర్ రికవరీ. ఇప్పుడు దీని మొత్తం అదే. ఇప్పుడు దస్తగిరి యాక్టివ్లో ఉన్నాడు. ఇప్పుడు నేను యాక్టివ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ట్రాఫిక్ అనేది ఫెయిల్ ఓవర్ కాదు. అది ఇప్పుడు ఇది చూస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు ఈ మెంబర్ని నేను డౌన్ ఉన్న మెంబర్ని అప్గ్రేడ్ చేయొద్దు. ఎట్లా చేయాలి, క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ అప్ కొట్టిన తర్వాత అడ్మిన్ అప్ కొడితే అప్పుడు స్టాండ్ బైలోకి వస్తుంది అనమాట. ఓకే, స్టాండ్ బైలోకి వచ్చింది చూడండి. ఇప్పుడు అదర్ మెంబర్ అనేది యాక్టివ్లో అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నాది మెంబర్ అనేది ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ ద్వారా అపాన్ క్లస్టర్ మెంబర్ మెయింటైన్ కరెంట్ మెంబర్ యాజ్ ఏ యాక్టివ్ ఓన్లీ. ఇప్పుడు నా ప్రాబ్లం రిజాల్వ్ అయినా కానీ ఆ మెంబర్నే యాక్టివ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ ఆప్షన్ వల్ల. ఓకే, మెయింటైన్ కరెంట్ యాక్టివ్ క్లస్టర్ మెంబర్ వల్ల. ఇప్పుడు స్టాండ్ మెంబర్, ఈ మెంబర్ని ఇప్పుడు నేను అప్గ్రేడేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే స్టాండ్ బైలో ఉంది కాబట్టి ఇది అప్గ్రేడేషన్ చేస్తావు. ఇదేంటంటే ఈ ఫైర్ వాల్స్ అనేది గేట్వేస్ అనేది ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, ఓకే అన్న. నార్మల్గా గేట్వే అనేది అప్గ్రేడేషన్ అంటే ఫైర్ వాల్స్ అనేది అప్గ్రేడేషన్ చేయాలంటే మనకు చెక్ పాయింట్ ఫైర్ వాల్లో బేసిక్ ఏం కావాలంటే షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్ అనేది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్ అనేది, ఇప్పుడు ఆ షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్ తీసుకుంటే ఆ గేట్వే పైన ఏం రౌట్స్ ఉన్నాయి, ఏవి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం అనేది ఈ షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాకప్ ఏం తీసుకోవాలంటే గేట్వేకి ఇది తీసుకోవాలన్నమాట. ఓకే,
ఓకే అన్న. బ్యాకప్ అంటే ఇదే షో కాన్ఫిగరేషన్ బ్యాకప్. ఇప్పుడు ఇదంతా మనం సేవ్ చేసుకోవాలి. ఇదంతా సేవ్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న తర్వాత వన్స్ అనేది అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేసెస్ అనేది మనము కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంటర్ఫేసెస్ స్టాటిక్ రౌట్స్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తే మనం గేట్వే అనేది అప్గ్రేడేషన్ అయినట్టుగా. ఇప్పుడు ఇది నేను ఇంతవరకు నేను గేట్వే అనేది ఎట్లా అప్గ్రేడ్ చేస్తాము అనేది ఏ బ్యాకప్ తీసుకుంటాము ఏంటనేది చెప్పినాను. ఇంతవరకు మీరు ఫ్యూ పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ రాసుకోండి. గేట్వే అనేది మనం అప్గ్రేడేషన్ చేయాలంటే కనుక మనం బ్యాకప్ షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ గేట్వేస్ అనేది అప్గ్రేడేషన్ చేయాలంటే ఫస్ట్ స్టాండ్ బై మెంబర్ అనేది అప్గ్రేడేషన్ చేయాలి. వన్స్ స్టాండ్ బై మెంబర్ అప్గ్రేడేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత యాక్టివ్ మెంబర్లోకి వెళ్ళి ఫెయిల్ ఓవర్ చేయాలి. ఫెయిల్ ఓవర్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలంటే క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ డౌన్ అనే కమాండ్ యూజ్ చేయాలి. క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ డౌన్ అని కొడితే ఆటోమేటిక్గా పీర్ మెంబర్కి ట్రాఫిక్ అలా ఫెయిల్ ఓవర్ అవుతుంది. మళ్ళీ క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ డౌన్ అని కొట్టాం కాబట్టి మళ్ళీ క్లస్టర్ ఎక్సెల్ అడ్మిన్ అప్ అని కొట్టి తర్వాత స్టాండ్ బైలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఆ మెంబర్ని మనం అప్గ్రేడేషన్ చేయాలి. ఓకే 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 అన్న. ఓకే థ్యాంక్ యూ. ఇది గేట్వేని అప్గ్రేడేషన్ చేయడం. చెక్ పాయింట్తో ఇప్పుడు చెక్ పాయింట్లో అప్గ్రేడేషన్ ఎట్లా అంటే గేట్వేస్ అనేది ఇది మేనేజ్మెంట్ సర్వర్ని ఎట్లా అప్గ్రేడేషన్ చేస్తావు, మేనేజ్మెంట్ సర్వర్ని ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి అప్గ్రేడేషన్ చేస్తామంటే మేనేజ్మెంట్ సర్వర్లో చాలా ప్రొసీజర్ ఉందన్నమాట. ఓకే ఇదైతే సింపుల్గా ఉంటుంది. మేనేజ్మెంట్ సర్వర్ అంటే ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి ఎట్లా ప్రొసీజర్ చేయాలంటే చెప్తాను. అది ఇది ఇంతవరకు నేను గేట్వే గురించి చెప్పినాను. వెన్ ఎవర్ యూఆర్ అప్గ్రేడింగ్ టు R773 అంటే ఇది వదిలేసేది R81 వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి బెటర్ టు టేక్ షో కాన్ఫిగరేషన్ ఫైల్. నేను ఇదే చెప్పినాను కదా. ఓకే తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ గురించి మనం మాట్లాడదాం. ఓకే ఫాలో అవ్వండి మీరు. ఫస్ట్ మేనేజ్మెంట్ సర్వర్ నుంచి అప్గ్రేడేషన్ చేయాలంటే అసలు మేనేజ్మెంట్ సర్వర్ ఏ వర్షన్లో ఉంది ఎట్లా కనుక్కుంటావు, ఏ కమాండ్ యూజ్ చేస్తావు, ఏ వర్షన్లో ఉంది మేనేజ్మెంట్ సర్వర్, ఏ సేమ్ వర్షన్ అన్న. ఇది సిపి స్టార్ట్ ఓఎస్. సిపి స్టార్ట్ ఓఎస్ సేమ్ కమాండ్ యూజ్ చేస్తే వెరీ గుడ్. సిపి స్టార్ట్ ఓఎస్ యూజ్ చేసి మనం ఏ వర్షన్ రన్నింగ్ ఎంతో తెలుస్తాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా డివైస్ అనేది R8020కి రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్గ్రేడేషన్ చేయకముందు ఏది మేనేజ్మెంట్ సర్వర్ని ఫస్ట్ నేను చెక్ చేయాలి. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ వర్షన్కి ఈ డివైస్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఈ కమాండ్ మీనింగ్ అనమాట. ప్రీ అప్గ్రేడ్ వెరిఫైయర్ ఇది అని చెప్పేసి R77 నుంచి R8010. ఇప్పుడు నువ్వు ఇది అనేది నెంబర్స్ మిస్ చేసుకో, ఇది పెట్టుకోకండి. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా వర్షన్ R80.20నో లేకపోతే R81.20నో అది మీరు పెట్టుకోవాలి. వర్షన్స్ అనేది ఇక్కడ సేమ్ అట్లే ఉండదు. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. నేను ఓల్డ్ వర్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు చూపిస్తున్నాను. ఓకే ప్రీ అప్గ్రేడ్ వెరిఫైర్ అనేది ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి అనేది సక్సెస్ఫుల్గా అనేది ఇప్పుడు ఇక్కడ వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే ప్రీ అప్గ్రేడ్ చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, వార్నింగ్స్ ఉన్నాయా, ఏమైనా ఉంటే కన్నా అప్పుడు మనకు చూపిస్తుంది. లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, వెరిఫై చేసినాం సక్సెస్ఫుల్గా ఉందంటే అప్పుడు మనము అప్గ్రేడేషన్ చేయొచ్చు మేనేజ్మెంట్ సర్వర్కి. ఓకే ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరల్గా ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఏది దస్తగిరి ఉన్నాడు. ఓకే దస్తగిరి ఇప్పుడు ఏ వర్షన్ రన్నింగ్ అవుతున్నాడు, R81.20కి మేనేజ్మెంట్ సర్వర్ రన్నింగ్ అవుతుంది. ఓకే R81.20కి దస్తగిరి రన్ అవుతుందంటే ఇప్పుడు మనం గేట్వేని అప్గ్రేడ్ చేసినాము చెప్పాలి. గేట్వే ఎక్కడికి అప్గ్రేడ్ చేసినాం, R82కి అప్గ్రేడ్ చేసినాం. నేనే చెప్పినాను. ఓకే R82కి అప్గ్రేడేషన్ కంప్లీట్ చేసినాం కదా దస్తగిరి, చేసినామన్నా ముందు ఫైర్ వాల్స్ మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఫైర్ వాల్స్లో అయినా కానీ మేనేజ్మెంట్ సర్వర్ హైయర్ వర్షన్ ఉండొచ్చు. అంటే మేనేజ్మెంట్ సర్వర్ పెద్ద కదా, మేనేజ్మెంట్ సర్వర్ పెద్ద కాబట్టి R82 అనేది మేనేజ్మెంట్ సర్వర్ అనేది R82 ఉన్నా కానీ గేట్వేలు అనేది R81.10 R81.20 అట్లా ఉన్నా కానీ వర్క్ అవుతాయి. ఓకేనా ఇప్పుడు గేట్వేస్ నువ్వు R82కి కన్వర్ట్ చేసినావు, R82కి కన్వర్ట్ చేసి అప్గ్రేడ్ చేసి స్టిల్ అనేది ఇంకా మన మేనేజ్మెంట్ సర్వర్ అనేది R81.20 నుండి రన్ అవుతుంది. ఇది అనేది ఇట్లా ఉండకూడదు. ఎప్పటికైనా కానీ మేనేజ్మెంట్ సర్వర్ ఈస్ హైయర్ వర్షన్ దాన్ గేట్వే. సింపుల్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ సర్వర్ ఈస్ హైయర్ వర్షన్ దాన్ గేట్వే. అంటే మేనేజ్మెంట్ సర్వర్ అనేది ఎక్కువ వర్షన్ ఉండాలి. అంటే R82 అంటే సేమ్ వర్షన్ కూడా ఉండొచ్చు. ఓకే ఇప్పుడు మనం అన్ని సేమ్ వర్షన్లోకి అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ మేనేజ్మెంట్ సర్వర్లో R82కి వస్తే గేట్వేలు కూడా R82లో ఉండాలి. ఇంకొకటి ఒక గేట్వే R82లో ఉండి ఇంకొక గేట్వే R81లో అంటే అటు ఉండకూడదు. గేట్వేలు ఎప్పుడు సేమ్ వర్షన్లో ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ సర్వర్ అనేది హైయర్ వర్షన్ ఉండొచ్చు, దానికేం ప్రాబ్లం కాదు. హైయర్ వర్షన్ ఈక్వల్ గా కూడా ఉండొచ్చు అన్న.
వెరీ గుడ్. అంతే ఈక్వల్‌గా ఉండొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఓకే అన్న. ఒకవేళ మీరు పాయింట్స్ అనేది రాసుకోండి. రాసుకోండి. ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఫైర్ వాల్ మేనేజ్మెంట్ ఇప్పుడు సింగిల్ దాంట్లో ఉంది కదన్న, అప్పుడు అలా ఎప్పుడు ఎలా అప్డేట్ ఆ స్టాండ్ అలోన్ వదిలేసి ఇప్పుడు స్టాండ్ అలోన్‌లో ఎప్పటికీ ఒకటే ఉంటది. ఇప్పుడు స్టాండ్ అలోన్‌లో ఇప్పుడు నువ్వు బాక్స్ అప్‌గ్రేడ్ చేయాలంటే బ్యాకప్ తీసుకుంటావు. అది స్నాప్‌షాట్ బ్యాకప్ తీసుకుంటావు. ఇంపోర్ట్ చేసుకుంటావు అది అయిపోతది. ఇప్పుడు అనేది మనకు ఎప్పటికైనా గాని ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది క్లస్టరే. అన్ని రియల్ ఓకే. ఎన్విరాన్మెంట్‌లో ఉండేది క్లస్టరే. బట్ ఏందంటే నీకు ఇంటర్వ్యూలో అడుగుతాడు. అసలు దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంది? అడ్వాంటేజ్ ఏంటి అనేది నిన్ను అడుగుతాడు అంతే. అది నీకు అట్‌లీస్ట్ అనేది నీకు తెలిస్తే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకేనా ఓకే. పెద్దిరెడ్డి? ఇప్పుడు మనం క్లస్టర్ అనేది ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ కూడా సేమ్ వర్షన్ ఉండొచ్చు. హైయర్ వర్షన్ ఉండొచ్చు. అటు గేట్‌వే అనేది హైయర్ వర్షన్ ఉండకూడదు. మేనేజ్మెంట్ సర్వర్ హైయర్ వర్షన్ ఉండొచ్చు. ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా రేపు పొద్దున కన్‌ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? ఇప్పుడు ఓకే అన్న. మేనేజ్మెంట్ సర్వర్‌ని నేను ఇప్పుడు దస్తగిరి R81.20లో రన్ అయితున్నాడు. గేట్‌వేస్ అనేది R82లోకి రన్ అయిపోయినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్‌ని మనం అప్‌గ్రేడ్ చేస్తాం. ఒకవేళ ఇదంతా యాక్టివిటీ ఎప్పుడు సండే రోజు మనం యాక్టివిటీ చేస్తాము. 1 బై 1 కంప్లీట్ అయిపోతే చేస్తాము. ఒకవేళ ఏదన్నా మనకు ప్రాబ్లమ్ వచ్చిందంటే మనం రోల్ బ్యాక్ తీసుకుంటాం. ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ దాంట్లోకి ఇప్పుడు ఇంపోర్ట్ చేసి అదే వర్షన్ అనేది రన్ చేస్తాం. ఎందుకంటే మనకు ఏదైనా ప్రాబ్లమ్ అయినా గానీ మనం బ్యాకప్‌గా మనం స్నాప్‌షాట్ బ్యాకప్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ అది ఇంపోర్ట్ చేసి అప్పుడే ప్రాబ్లం రాదు. ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ సర్వర్‌ని ఇప్పుడు నిన్ను అప్‌గ్రేడేషన్ చేయాలంటే హైయర్ వర్షన్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు R81.20 నుంచి R82కు అప్‌గ్రేడ్ చేయాలంటే దీంట్లో ఒక బేసిక్ పాయింట్ ఉంటాది. ఓకే. ఏ దానికైతే నువ్వు అప్‌గ్రేడేషన్ చేయాలనుకుంటున్నావో దానివి మైగ్రేషన్ టూల్స్. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను అప్‌గ్రేడేషన్ చేసి దాంట్లో అప్పుడు ఓఎస్ వర్షన్‌లో నీ బ్యాకప్‌ని ఇంపోర్ట్ చేస్తానంటే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ మెమరీని వేరే వర్షన్‌లోకి నేను పెట్టాలనుకున్నాననుకో, ఆడ పెట్టాలంటే గన ఫస్టు నీ మెమరీకి ఆ వర్షన్ గురించి తెలిసిండాలి సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు నీ డివైసు R81.20లో మేనేజ్మెంట్ సర్వర్ రన్ అయితుంది. ఈ పదం అయితే అర్థమైందా? నీ డివైసు R81.20లో మేనేజ్మెంట్ సర్వర్ రన్ అయితుంది. కరెక్టా కాదా? ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడైతే నీ డివైసు R81.20లో రన్ అయితుంది. నీ డివైస్‌ను R82కి అప్‌గ్రేడేషన్ చేయాలనుకుంటున్నాను. R82కి అప్‌గ్రేడేషన్ చేయాలంటే R82కి సంబంధించిన సపోర్ట్ అనేది ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నప్పుడు ఈ బ్యాకప్‌ను R82లో ఇంపోర్ట్ చేయాలనుకున్నావు. ఇప్పుడు అంతే కదా! ఈ R82 బ్యాకప్‌ను R82లో ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బిఫోర్ టేకింగ్ ఎ బ్యాకప్ మనం ఏం చేయాలి? మనం ఒక మైగ్రేషన్ టూల్స్ అనేది ఇన్‌స్టాలేషన్ చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఒక పదం గుర్తుపెట్టుకోరు. దీంట్లో ఏం కన్‌ఫ్యూజ్ ఉండదు. మనం బిఫోర్ అప్‌గ్రేడేషన్ చేయాలంటే ఒక హైయర్ వర్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు R82లోకి ఇంపోర్ట్ చేయాలంటే బ్యాకప్ ఫస్ట్ R82 మైగ్రేషన్ టూల్స్ అనేది కరెంట్ వర్షన్‌లో డౌన్‌లోడ్ చేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత నువ్వు బ్యాకప్ తీసుకోవాలా. ఈ ఈ చెప్పిన పదం ఏమన్నా కన్‌ఫ్యూజ్‌గా ఉందా? ఏ వర్షన్‌కైతే నువ్వు అప్‌గ్రేడేషన్ చేయాలనుకుంటున్నావో ఆ వర్షన్ యొక్క మైగ్రేషన్ టూల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? కరెంట్ బాక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. R81.20లో డౌన్‌లోడ్ చేసుకొని R81.20లో మైగ్రేషన్ టూల్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ టూల్స్‌ని తర్వాత నువ్వు మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్యాకప్ అంటే మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్. అక్కడ ఇది మామూలుగా ఇప్పుడు మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ ఉంటాది. షో కాన్ఫిగరేషన్ అంటే గేట్‌వేకి. మేనేజ్మెంట్ సర్వర్‌లో మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ అని అంటాం. ఓకే. మళ్ళీ చెప్తాను ఓకే. ఒకసారి మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు నేను ఏ వర్షన్‌కైతే అప్‌గ్రేడేషన్ చేయాలనుకుంటున్నానో ఆ వర్షన్ యొక్క మైగ్రేషన్ టూల్స్ అనేది కరెంట్ వర్షన్‌లో ఇన్‌స్టాలేషన్ చేసి తర్వాత ఆ టూల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నేను మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ తీసుకోవాలి. మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ ఇప్పుడు బ్యాకప్ అనేది తీసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా తీసిన తర్వాత అప్పుడు నువ్వు ఆ ఓఎస్‌ని ఫ్రెష్ ఇన్‌స్టాలేషన్ చేస్తావు. ఎట్లా ఏ ఓఎస్ తోటి R82 తోటి ఫ్రెష్ ఇన్‌స్టాలేషన్ చేస్తావు. ఓకే. R82 ఐఎస్ఓ ఇమేజెస్ తోటి ఫ్రెష్ ఇన్‌స్టాలేషన్ చేస్తావు. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఈ R81.20లో నువ్వు ఏదైతే బ్యాకప్ అయితే తీసుకుంటావో దాన్ని ఇంపోర్ట్ చేస్తావు. ఇంపోర్ట్ చేస్తే వర్క్ అయితది. ఎందుకు వర్క్ అయితది? మైగ్రేషన్ టూల్స్ అనేది R82కి మైగ్రేషన్ టూల్స్ అనేది బ్యాకప్ అనేది తీసుకోకముందు ఇన్‌స్టాల్ చేసి ఎక్స్‌ట్రాక్షన్ చేసింటావు కాబట్టి అది ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కూడా R82లోకి అర్థమైనట్టుగా అర్థం చేసుకొని R82 గా పాలిసీస్ అన్నీ మొత్తం వస్తాయన్నమాట. దీంట్లో ఏదన్నా డిఫికల్ట్‌గా ఉందా? ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నీకు చదువు చూపిస్తాను. ఓకే. ఓకే అన్న.
చూడండి. ఇదనేది మీకు అంతా స్టోరీ. ఇదంతా యాజ్ డిస్కస్ యూ ఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ మేనేజ్మెంట్ సర్వర్ టు ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్ అనుకోండి. ఇది చదవకండి. ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి ప్లీజ్ రిఫర్ టు ద వస్తుంది కానీ వీ స్టాండ్లీ ల్యాబ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, చూడు జనరేట్ మైగ్రేట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఈ వర్షన్. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయమంటున్నాడు RAT 30లో దీంట్లో ఈ పాత్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటున్నాడు, ఇప్పుడు RAT 1.20 ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రియల్ టైమ్గా నువ్వు అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఇదంతా మీకు అవసరం లేదు. ఊరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్ RAT 2 అంతే కదా. ఇప్పుడు నా RAT 1.20లో రన్నింగ్ అవుతుంది కదా నా డివైస్, కరెక్టే కదా? సిఎస్ఆర్ నో ప్లీజ్. ఎస్ అన్న ఓకే ఆల్రెడీ చూపించారన్న మీరు. వెరీ గుడ్. RAT 1.20లో రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను RAT 2కి అప్గ్రేడేషన్ మేనేజ్మెంట్ సర్వర్ అప్గ్రేడేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు డౌన్లోడ్ RAT 2 మేనేజ్మెంట్ సర్వర్ మైగ్రేషన్ టూల్స్ ఫ్రమ్ ద బిలో లింక్. ఓకే, ఇప్పుడు ఓకే ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూల్స్ అనేది ఏ పాత్లోకి నేను పెట్టమని చెప్పినాను, ఈ పాత్లోకి అప్గ్రేడ్ టూల్స్లో ఈ పాత్లోకి మనం అనేది